ఈ జన్మకి నువ్వు మీ అమ్మ నీడ నుండి బయటపడలేవు గాని నేను మాత్రం మీ అమ్మ అంతం చూసేదాకా వదలను. నన్ను నేనెక్కడుంది, ఏం చేసింది అన్ని వివరంగా చెప్తాను. అవసరం లేదు. సూర్య, నువ్వు నా పక్కనుంటే మా అమ్మ నాన్న అందరూ నా పక్కనున్నట్టుంటుంది. ఐ లవ్ యూ సూర్య. రండి శ్రీమాన్ చిన్నరాజావారు, అలా గుమ్మం దగ్గర నిలబడిపోయారే. ఓ, మేళతాళాలతో పూలదండలు వేసి పన్నీరు చల్లుతూ ఇన్వైట్ చేయాలా? కూర్చోండి సార్. ఇట్స్ ఆల్ రైట్. అయ్యయ్యో, 100 కోట్ల ఆస్తికి వారసులు మీకు మర్యాదలు చేసుకోకపోతే ఎలా? కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? మనుషుల ప్రాణం మీ అమ్మకి ఇది అలవాటేగా.
నీకు వారసత్వంగా వచ్చుండాలే. శశిరేఖ, జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. ఓ ఐసీ. సూర్య అరెస్ట్ అవడం, జైల్లో ఉండడం వెరీ సాడ్. ఆహా, ఇది నా సిన్సియర్ ఫీలింగ్ శశిరేఖ. ఇది చెప్పడానికేనా వచ్చావు? మా అమ్మ తరపున నేను క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నీ అమ్మకి బదులుగా నిన్ను లాగి లంపకాయ కొట్టొచ్చా? కడుపు రగిలిపోతుంది. ఈ క్షణంలో మీ అమ్మగాని నా ముందుండుంటే ఏం చేసేదాన్నో తెలుసా? పొడిచి పారేసేదాన్ని. అసలు ఏమనుకుంటుంది మీ అమ్మ? కేవలం క్రూర మృగాలకే వేటాడే లైసెన్స్ అక్కర్లేదు. మీ అమ్మది కూడా సేమ్ కేటగిరీ. ఎంతటి క్రూర మృగాన్నైనా ఎవరో ఒక వేటగాడు కాల్చి చంపుతాడు. మీ అమ్మకు కూడా అదే గతి పడుతుంది. చెప్పు, నిజం చెప్పు. నువ్వు నాకు క్షమాపణ చెప్పడానికి రాలేదు. నేనెంత కుమిలిపోతున్నానో చూసి రమ్మని మీ అమ్మ పంపితే వచ్చావు. మీ అమ్మ ఏజెంట్గా వచ్చావు, అవునా? లేదు శశిరేఖ, ఐ మీన్ ఇట్. నాకు నేనుగా వచ్చాను, మానవత్వం ఉన్న మనిషిగా వచ్చాను. తల్లి గిల్లటం, కొడుకు ఓదార్చటం బాగుంది మీ స్కీమ్. అది కాదు శశిరేఖ. నీ ఓదార్పుతో నాకు ఒరిగేదేంటి? సూర్య నిర్దోషిగా తిరిగొస్తాడా? మాట్లాడవే. ఉత్తుత్తి పలకరింపులొద్దు సార్, కన్నీళ్లు వేస్ట్. ఇలా రోడ్ను పడి ఓదార్పు యాత్ర చేయటం కాదు. ఇంటి పట్న కూర్చొని మీ అమ్మని మనిషిగా మార్చు. ఏం కావాలి? మీ అమ్మకి ఏం కావాలంట? ఎందుకు నా వెంట పడుతుంది? ఎందుకిలా చెయ్య నేరాన్ని సూర్య మీదకి నెట్టింది? ఎందుకిలా మా జీవితాలతో ఆడుకుంటుంది? ఏం కావాలంట? నా ఆస్తి కావాలి. అందుకు నేను ఆవిడ గారి కోడల్ని కావాలి, నీకు పెళ్ళాన్ని కావాలి. కాదు అని ఎదురు తిరిగానని నా మీద ఇలా పగ తీర్చుకుంటుంది. సూర్య లాంటి అమాయకుణ్ణి జైలుకు పంపింది, అంతే కదా? అంతే కదా? ఓకే ఓకే సందీప్, మీ అమ్మ ఇష్ట ప్రకారమే నేను హవేలీకి కోడలవుతాను, నేను పెళ్లి చేసుకుంటాను. శశిరేఖ, ఎప్పుడో కాదు, ఈ క్షణంలోనే, ఇప్పుడే. కానీ దానికి ప్రతిఫలంగా మీ అమ్మ ఏం చేయాలో తెలుసా? తను చేసిన నేరాన్ని ఒప్పుకొని తను జైలుకెళ్లి నా సూర్యుని ఈ కేసు నుండి బయటపడేయాలి. సరేనా? రెడీనా? చెయ్, ఫోన్ చెయ్. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నానని మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పు. కమ్ ఆన్, ఫోన్ చెయ్. డు ఇట్ రైట్ నౌ. శశిరేఖ, యు డోంట్ బి మ్యాడ్. yes I'm mad. మీ అమ్మ అగాత్యాలు చూస్తుంటే చెక్కిపోతుంది. సరెండర్ అయిపోతున్నాను, మీ అమ్మకి సరెండర్ అయిపోతున్నాను. చేసుకుంటాను, మీ అమ్మ చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటాను. సూర్యుడు మాత్రం విడిపించమని చెప్పు, విడిపించమని చెప్పు. శశిరేఖ, నువ్వు రెడీగా ఉన్నా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా లేను ఇక్కడ. శశిరేఖ, ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు. ఎనీవేస్, ఫర్గెట్ ఇట్, మర్చిపో.
చూడు శశిరేఖ, నేను నీకు సపోర్ట్గా ఉంటాను, నీకు అండగా ఉంటాను. అండగా అంటే సపోర్ట్ అంటే ఏంటి? నీ అమ్మకి వ్యతిరేకంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తావా? మీ అమ్మ చేసిన అన్యాయాల చిట్టా పోలీసుల ముందు బయట పెడతావా? రెడీనా? సిద్ధంగా ఉన్నావా? చెప్పు. అది కాదు శశిరేఖ, ఐ మీన్ సపోర్ట్ అంటే షరాప్ షరాప్. సపోర్ట్ అంటే నీ ఉద్దేశంలో మాట సాయం, నా కోసం ఒక కన్నీటి బొట్టు రాల్చడం, ఓదార్చడం, ధైర్యంగా ఉండు అంటూ నాకు 4 పనికి మళ్ళీ మాటలు చెప్పడం, అంతేనా? అంతేనా? అందుకే నన్ను వచ్చింది. Get out! శశిరేఖ, I said get out! నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. Get lost! శశిరేఖ, వెళ్తావా లేదా? Don't waste my time and energy! Don't irritate me! విసిగించొద్దు, వెళ్ళిపో! ఓకే. శశి, సూర్య, నేను నీకోసమే వచ్చాను, నీతో మాట్లాడదామని వచ్చాను. పెద్దవారు, మీకు మాతో మాట్లాడండి సార్. సూర్య, నేను నీకు శత్రువుని కాదు. ఎవరు శత్రువు ఎవరు శ్రేయోభిలాషో తెలుసుకున్న తెలివే ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఇలా జైల్లో ఉండాల్సి వచ్చేది కాదు. నువ్వు జైల్లో నుండి బయటపడే రోజు ఎంతో దూరంలో లేదు సూర్య. మీ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా సార్? ఏడుస్తున్న పిల్లాడికి చాక్లెట్ ఇచ్చి ఓదార్స్తున్నట్లుగా ఉంది. సూర్య, నిన్ను ఓదార్చడం కోసం ఇలా చెప్పడం లేదు, నిజం చెప్తున్నాను. నిజం, న్యాయం, మానవత్వం వీటి గురించి ఆలోచించడం నేను ఎప్పుడో మానేశాను సార్. వాటి అర్థాలు కూడా మర్చిపోయాను. సూర్య, అలా నిరాశగా మాట్లాడుకో.
చేయని హత్యానేరానికి జైల్లో మగ్గుతున్నవాడు నిరాశగా మాట్లాడక సంతోషంగా గంతులేస్తూ మాట్లాడతాడా? నీళ్లలో మునిగిపోతుంది నేను, ఒడ్డును కూర్చుని మాట్లాడుతుంది మీరు. నా బాధ మీకేం అర్థమవుతుంది? అయినా అర్థం చేసుకోవాల్సిన అవసరం మీకే ఉంది. సూర్య, తెల్లారులేస్తే మీకు నాలాంటి కేసులు ఎన్నో. సూర్య, నీ గురించి నీ కేసు గురించి పట్టించుకోవట్లేదని ఎందుకు అనుకుంటున్నావు? బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. మృణాలని ఈ మర్డర్ చేసిందని నిరూపించడానికి ఆధారాలు వెతుకుతున్నాను. నీ నుండి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే నీ దగ్గరికి వచ్చాను. మృణాలని ఇంద్రని షూట్ చేయటం నువ్వు చూసావా? ఏంటి సార్ ఆ ప్రశ్న? తన ఇంద్రని చెప్పని ఓపెన్గా చెప్పింది, మీకు కూడా చెప్పింది. ఇంకా ఏ సాక్ష్యం కావాలి సార్? లాకప్లో పడే సుతకండి సార్, నిజం తన ఒప్పుకుంటుంది. సూర్య, మృణాలని స్టేట్లోనే బిగ్ షాట్. ఏదో పిక్ పాకెటర్తో డీల్ చేసినట్టు మృణాలనితో డీల్ చేయలేం. ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవును సార్, అమాయకులు లాకప్లో పడేయడానికి మాత్రం ఎలాంటి అడ్డంకులు ఉండవు. నోరుండదు కాబట్టి ఏం చేసినా పర్లేదు. అది కాదు సూర్య. రిక్షా తొక్కేవాడికి ఒక న్యాయం, కారెక్కి తిరిగేవాడికి ఒక న్యాయం. బాగుంది సార్. అలాంటప్పుడు ఇన్వెస్టిగేషన్లు అంటూ ఎందుకు ఈ నాటకాలు? ఎవరి కన్నీళ్ళు తోడవడానికి, రికార్డులు బిల్డప్ చేసి మృణాలని ఇలాంటి దొరసాలని రక్షించడానికి, అంతే కదా? ఒప్పుకోండి సార్. నాలాంటి చేతకానాలు ముందైనా ఒక్కసారి నిజం ఒప్పుకోండి. పోయేదేమీ లేదు, కనీసం గుండెనే తేలిగి పడుతుంది. రాత్రి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సూర్య, కాస్త చెప్పేది వినిపించుకో. అవసరం లేదు సార్, నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవర్ గాని. నా ముందు నిలబడి ఎంతసేపు వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ చేసుకోకండి సార్. సూర్య, నువ్వు కూడా శశిరేఖలాగానే మాట్లాడుతున్నావు. మన రిలేషన్ తేలిగ్గా తీసి పారేస్తున్నావు. నేనేమో సిన్సియర్గా మీకు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. వై డోంట్ యు అండర్స్టాండ్? చాలు సార్, ఇప్పటి వరకు చేసిన సహాయం చాలు. మీ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మిమ్మల్ని నమ్ముకుని మేము ఎంతో బాగుపడ్డాం. ఇప్పటికే చాలా రుణపడి ఉన్నాం. చాలు సార్, మమ్మల్ని ఇలా వదిలేయండి. గాలి మాటలతో మాలో ఆశలు రేపొద్దు. మాతో ఆడుకోవద్దు. చావనివ్వండి, నా చావు నన్ను చావనివ్వండి. ఎందుకు ఎందుకు నా మీద మీకు ఇంత కోపం? నిన్ను అరెస్ట్ చేశాననేగా, అంతేగా? మా కమిషనర్ గారి చేతిలో నీకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ ఉన్నప్పుడు, ఆయన నిన్ను అరెస్ట్ చేయమని నాకు ఆర్డర్ వేసినప్పుడు, ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేయాలా వద్దా? ఒకసారి నా పొజిషన్లో ఉండి ఆలోచించు. అయినా నిన్ను లాకప్లో పడేసి వదిలేశానా? లేదే, నువ్వు మర్డర్ చేయలేదని ప్రూవ్ చేయడానికి సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాను. నన్ను అలా తీసి పారేసినట్టు మాట్లాడుతూ ఉంటే నాకు బాధగా ఉంటుంది సూర్య. ఐఎమ్ యువర్ వెల్ విషర్. శశిరేఖ కూడా ఇలాగే నన్ను అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉంటుంది. తనకే క్షణాన ఏమవుతుందోనని నాకెంత టెన్షన్గా ఉందో తెలుసా? ఇంతమందిని ప్రయత్నిస్తున్నా మృణాలని ఏమి చేయలేకపోతున్నాం. ఆవిడ క్రిమినల్ బ్రెయిన్ ముందు, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ముందు నిలబడలేకపోతున్నాం. అలాంటిది మృణాలనితో శశిరేఖ ఒంటరి పోరాటం చేస్తానంటుంది. అదంత రిస్కో తెలుసా? నువ్వు అదృష్టవంతుడివి సూర్య. నేను బాగా చూసుకునే భార్య నీకు దొరికింది. మనం కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందాం, మరోలా అనుకోకు. అసలు నీ లెవెల్ ఏంటి, తన లెవెల్ ఏంటి? తన హోదాని, బిజినెస్ ని అన్ని మర్చిపోయి నీ కోసం రోడ్లు పడి తిరుగుతుంది. నువ్వు ఇక్కడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నావు, కానీ శశిరేఖ బయట నరకం అనుభవిస్తోంది. నీ చావు నిన్ను చావనివ్వడానికి శశిరేఖ కష్టపడేది, నిన్ను దక్కించుకోవడానికి.
నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే శిశిరేఖ భారాన్ని తగ్గించిన వాడు అవుతావు. ఆలోచించుకో, నీ ఇష్టం. శశి, నీ జీవితాన్ని పంచుకొని నేను సుఖపెడదామనుకున్నాను, కానీ ఇలా కష్టపెట్టాల్సి వస్తుంది అనుకోలేదు. నేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను. నాకు మాట ఇవ్వు, త్వరలో బిడ్డని కంటానని మాట ఇవ్వు. పిల్లలంటే నీకు అంత ఇష్టం ఉన్నప్పుడు రూప బిడ్డనే దగ్గర తీసుకోవడం ఎందుకు? మళ్ళీ నువ్వే బిడ్డని కనొచ్చు కదా. వీడు నిన్ను అమ్మాని పిలిచినా ఆ పిలుపులో పూర్తి కమ్మదనం ఉండదు కదా. అది అద్దె పిలిపే కదా, దాన్ని నమ్ముకుంటే ఎలా? రూప చెప్పింది కరెక్ట్. మరో బిడ్డని కంటాను. నీకు ఈ హవేలీకి అసలు సంబంధమే లేదు. నడవే, బయటికి నడు. ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నడవే.